ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు డే 28 ఆఫ్ టుడేస్ ప్రామిస్. ఈరోజు ఈ ఎపిసోడ్లో దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, నిన్ను హింసించే నీ శత్రువుని దీవించు కానీ ద్వేషించకు. ఇక నేను వర్స్ పెడతాను చూడండి, దీవించు తప్ప ద్వేషించద్దు. దేవుని వాక్యం ఎప్పుడూ కూడా లవ్, ప్రేమను సూచిస్తూ ఉంటుంది. నీ జీవితంలో నువ్వు ఏదైనా కలిగి ఉన్నావా, అది ఆనందమైన ఆర్ బాధ అయినా ఏదైనా కూడా దేవుడు నీకు కలిగిన దాన్ని బట్టి సంతోషించు, రెజాయిస్, ఆనందపడు. నేను మరలా చెప్తున్నాను, ఆనందపడు. దేవుడు వాక్యం అదే సూచిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వ్యక్తి నేను హెచ్చింపబడడానికి ఒక మెయిన్ పాత్ర పోషించాడు అనుకుందాం. తనని నేను ఎలా ట్రీట్ చేస్తాను? వావ్, నీ వల్ల నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు నాకు ఇచ్చిన ఏదైతే సపోర్ట్ ఆర్ మోటివేషన్ ఉందో దానివల్ల నేను ఇక్కడ వచ్చానని ఎంతో పొగుడుతాను కదా. ఈ వ్యక్తి దగ్గరికి వద్దాం. ఈ వ్యక్తి నేను ఎదగకుండా నన్ను త్రొక్కేయాలని, లేదంటే కనుక నేను మంచిగా ఉండకుండా నేను చెడిపోవాలని ఆశపడ్డాడు అనుకుందాం. తినని నేను ఎలా ట్రీట్ చేస్తాను? నీ వల్లే నా సగం ఇలా అయిపోయా, కానీ దేవుడు నన్ను పట్టుకున్నాడు, దేవుడు నన్ను ఆచరించాడు, నువ్వు నా జీవితంలో ఉండకుండా ఉండునుగా కానీ శపించేస్తూ ఉంటాం మన శత్రువుల్ని. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నువ్వు తినని దీవించినట్లే, తినతో ఉన్నట్లే నీ శత్రువుతో కూడా ఉండు. ఈ లోకానికి మనం వేరే ఉండాలి కదా. మనుషులు ఏం చేస్తారో అదే మనం చేయడం కాదు. దేవుడు మనకేం చెప్పాడో అది మనం చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనుషులందరూ, ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఇలానే ఉంటారు. కానీ నువ్వు ఉండగలవా? తినని దీవించినట్లే నీ శత్రువుని కూడా దీవించగలవా? ప్రేమించగలవా? ఇఫ్ నీలో ప్రేమించగల స్వభావం ఉందంటే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడిని తోడున్నాడు. నువ్వు ఆయన చెప్పిన ఏవైతే కమాండ్మెంట్స్, ఆయన చెప్పిన ఏవైతే రూల్స్, రెగ్యులేషన్స్ నువ్వు పాటిస్తావో ఆయన హస్తం నీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది. ఆయన ఆజ్ఞలు గైకొనువాడు ధన్యుడు. ఆయనకి ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో, నీ శత్రువుని ప్రేమించు అని ఆజ్ఞ ఇచ్చాడో, నువ్వు దానికి లోబడి ఉండు. నీ జీవితంలో కార్యాలు ఎందుకు జరగవు? నీ జీవితంలో హెచ్చింపు ఎందుకు రాదు? నీ జీవితంలో ఆశీర్వాదాలు ఎందుకు రావు? నేను చూస్తాను. ఒకవేళ మిమ్మల్ని హేట్ చేసి మిమ్మల్ని త్రొక్కేయాలి అనుకున్న ఎవరైనా ఎనిమీస్ మీ జీవితంలో ఉన్నారా? కనీసం ఒక్కలైనా ఉన్నారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు చాలా ధన్యులు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ద లార్డ్.